హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. పెద్ది నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ రెస్పాన్స్ చూస్తుంటే ముఖ్యంగా నార్త్లో చాలా పెద్ద రికార్డులు కొట్టబోతుంది పెద్ది అనే సినిమా అని చాలా క్లారిటీ వస్తుంది. తెలుగులో కంటే నార్త్లో ఈ ట్రైలర్ మామూలుగా క్లిక్ అవ్వలేదు. ఆల్మోస్ట్ తెలుగులానే ఉన్నాయి నార్త్లో ట్రైలర్ వ్యూస్ కూడా. దాదాపు ఒక 3 to 4 మిలియన్స్ అటు ఇటుగా ఉన్నాయి అంతే. యాజ్ ఇట్ ఈజ్ తెలుగు ఆడియన్స్ కంటే నార్త్ ఆడియన్స్ అయితే పెద్ద సినిమాకి పిచ్చెక్కిపోతున్నారు. మన తెలుగు ఆడియన్స్ సంగతి తెలిసిందే కదా భయ్య. ఏఆర్ రెహమాన్ ఏంటది చౌడప్పులు కొట్టలేదు, అలా లైటింగ్ ఏంటి అలా ఉంది అంటే మనోళ్ళు సినిమా కంటే అంటే కోడిగుడ్డు మీద ఏకలు పీకడం చాలా ఎక్కువైపోయింది భయ్య ఈ మధ్యన. అది ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు మన తెలుగు సినిమాని ఎలాంటి పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఆఖరికి ఒక్కొక్కడు చెప్తూ ఉంటాడు హీరోని నెయిల్ పాలిష్ గురించి, హీరోని అంటే స్వెట్ పట్టిన దాని గురించి కూడా మాట్లాడుతుంటారు. అలాంటి రివ్యూస్ చెప్పే ఎదవలు తప్ప కామన్ ఆడియన్స్కి మాత్రం పెద్ది అనే ట్రైలర్ పగిలిపోయి ఇంపాక్ట్ ఇచ్చింది. సో ఓవరాల్గా పెద్ది రెస్పాన్స్ ఎలా ఉందంటే 101 మిలియన్స్ వ్యూస్ కొట్టింది భయ్య. ఇది మామూలు విషయం కాదు. తెలుగులోనే టాప్ వ్యూస్ సొంతం చేసుకున్న ట్రైలర్గా రికార్డులకు ఎక్కింది. 49 మిలియన్స్తో నెంబర్ 1లో ఉండగా నెక్స్ట్ హరిహర వీరమల్లు, పుష్ప 2 2-3 స్థానాలు ఉన్నాయి. చూడండి, ఇది కదా ఇంపాక్ట్ అంటే. మన వాళ్ళు ఏంటంటే ట్రైలర్ అంటే ఒక హీరో ఎలివేషన్స్ ఒక 5 షార్ట్స్, ఎండింగ్కి వచ్చేసరికి ఒక మాస్ డైలాగు, చెవులు చిల్లులు పడిపోయేలా ఒక చావుడప్పులతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు, దీనికి అలవాటు పడిపోయారు. కానీ బుచ్చిబాబు రామ్ చరణ్ దానికి భిన్నంగా మేము ఎలాంటి కథ చెప్పాలనుకుంటున్నామో దాన్ని ట్రైలర్లో చూపించారు. ఎవరైతే ఈరోజు ఏఆర్ రెహమాన్ గారి గురించి బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుతున్నారో సినిమా చూసిన తర్వాత ఆడే దీని అమ్మాయి ఏఆర్ రెహమాన్ మాస్టర్ అంటారు. ఎందుకంటే సినిమా రిలీజ్కి ముందే 500 మిలియన్ వ్యూస్ ఇచ్చే సాంగ్స్ ఇచ్చారంటే ఇంకా దానికి మించి ఒక మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ ఇంకేం కావాలి భయ్య. చిక్రీ అనే ఒక్క పాటతో పెద్ది అనే సినిమాకి యునానిమస్గా ప్రపంచం మొత్తం ఒక గుర్తింపు తీసుకొచ్చారు ఏఆర్ రెహమాన్ గారు. సో అలాంటి ఏఆర్ రెహమాన్ గారు బేజం బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు. ఎస్ అంటే వీళ్ళకి సీన్తో సంబంధం లేకుండా అలా చావుడప్పులు కొడుతూనే ఉండాలి దడ. ఇప్పుడు కరుపు వీరభద్రుడు సినిమాకి ఎలాగైతే ఛాయాబ్యాంకర్ కొట్టాడో సీన్తో సంబంధం ఉండదు, ఆడు మట్టుగాడు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు. సో అలాంటిది ఏదీ లేకుండా ఒక వైబ్ క్రియేట్ అవ్వబోతుంది, ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ అవ్వబోతుంది పెద్ది అనే సినిమాది. ఇది మీరు రాసి పెట్టుకోండి. అసలు ఓవరాల్గా ఆ వ్యూస్ ఏంటి భయ్యా. నాకైతే నిన్నటి నుంచి చూస్తుంటే మార్నింగ్ కూడా చెక్ చేసుకుంటే తెలుగుతో పాటు పోటీ పడుతున్న నార్త్ ఆడియన్స్ యూట్యూబర్స్ వాళ్ళు కామన్ ఆడియన్స్ ఇచ్చిన రివ్యూస్ అయితే పెద్ద సినిమా చాలా పెద్ద ఓపెనింగ్స్ పెట్టబోతుంది నార్త్లో. మీరు ఫిక్స్ అయిపోవచ్చు. 10-12 కోట్ల ఓపెనింగ్స్ వస్తున్న నార్త్లో చాలా పెద్ద హిట్ లెక్క. కానీ ఇది దాదాపు 20 నుంచి 25 కోట్ల వరకు నార్త్లోనే ఓపెనింగ్స్ తెచ్చే రేంజ్లో ఉంది. నాకు తెలిసి నార్త్లో దురంధర్ తర్వాత ఈ రేంజ్ హైప్ ఉన్న సినిమా మాత్రం పెద్ది. సో ఓవరాల్గా ఇప్పుడు పెద్ది నుంచి నెక్స్ట్ రాబోతున్న అప్డేట్స్ కానీ ఇవన్నీ మాట్లాడుకుంటే భోపాల్లో ఒక అద్దరిపోయే ఈవెంట్ చేస్తున్నారంట. ఆల్మోస్ట్ ఒక 150 కోట్ల ఎక్విప్మెంట్ అంట అది. ఏదైతే రెహమాన్ గారు లైవ్ కన్సర్ట్ చేయబోతున్నారో అది 150 కోట్ల ఎక్విప్మెంట్ అంట. ఒక రోజుకి అద్దె ₹1 అంట. సో అలాంటి చూడండి ఎంత ఇంకా వేరే లెవెల్ ఉంటుందట ఆ ఈవెంట్ మొత్తం. సో ఇప్పుడు పెద్ది సినిమా విషయానికి వస్తే ఇప్పుడు ఎక్కడెక్కడ అంటే లాంగ్వేజ్ వైజ్గా వ్యూస్ గురించి మాట్లాడుకుంటే మనం తెలుగు నుంచి స్టార్ట్ చేద్దాం భయ్య. తెలుగులో ఇది 49 మిలియన్ వ్యూస్ కొట్టింది. హిందీలో ఆల్మోస్ట్ తెలుగుకి దగ్గరతో 47 నుంచి 44 మిలియన్ వ్యూస్ కొట్టింది. ఇక తమిళ్లో 5.1, మలయాళంలో 2.9, కన్నడలో 5 మిలియన్స్. ఎక్కడ పడితే అక్కడ మిలియన్స్తో కుమ్మేస్తుంది పెద్ది అనే ట్రైలర్. సో ఓవరాల్గా 101 మిలియన్ వ్యూస్ అంటే చిన్న విషయం కాదు. నేను అప్పుడెప్పుడో KGF 2 చూశాను, అంత పెద్ద 100 మిలియన్స్ వ్యూస్ అని. మళ్ళీ ఇప్పుడు పెద్దికి వింటున్నాను భయ్యా. ఒక్కటే చెప్తున్నా, పెద్ది అనే సినిమా చేయబోయే సౌండ్ ఎలా ఉంటుందంటే మనీతో పాటు రివార్డులు అవార్డులు అన్నీ నడుచుకుంటూ వచ్చేస్తాయి. అసలు నా కష్టం ఏంటి భయ్యా, రామ్ చరణ్ కష్టం ఏంటి అమ్మ. ఒక సినిమాలో ఈ రేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ సార్. ఒక హీరోకి ఒక సినిమాలో జస్ట్ ఒక 2 లుక్లు ఉంటేనే మనం ఏదో పెద్ద ఏమో పొడి చేశాడు అనుకుంటాం. అలాంటిది ఒకే హీరో ఒక దగ్గర లీన్గా కనిపిస్తున్నాడు, ఒక దగ్గర హల్క్లా కనిపిస్తున్నాడు, ఒక దగ్గర అయితే ఇన్నోసెంట్గా ఏంట్రా ఇది కష్టం అనే రేంజ్లో ఉన్నాడు. సో ఈ రేంజ్ ఆఫ్ యాక్టింగ్ మాత్రం ఈ మధ్యకాలంలో ఈ డికేడ్లో
ప్రజెంట్ జనరేషన్లో తెలుగులో ఎవ్వడూ కూడా చేయలేని యాక్టింగ్ అయితే రామ్ చరణ్ గారు చేస్తున్నారు. టు బీ ఫ్రాంక్ చాలా పెద్ద ఇన్స్పిరేషన్ భయ్య రామ్ చరణ్ అనే వ్యక్తి. అసలు రామ్ చరణ్ గారి యాక్టింగ్ మీద ఒకానొక టైంలో ఎలాంటి జోకులు, ఎలాంటి మీమ్స్, ఎలాంటి వాదనలు వచ్చేవో, కానీ ఇప్పుడు రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారంటే అది కూడా దేశం మొత్తం. దానికి మించి సక్సెస్ ఇంకేముంటుంది? ఏది ఏమైనా సరే పెద్ది అనే సినిమా పెట్టబోయే లెక్కలు, పెద్దపోయే రికార్డులు ఎలా ఉంటాయంటే ఆ రికార్డులు కొట్టడానికి ఒక 10 సంవత్సరాలు పడుతుంది. పెద్ది చాలా పెద్ద సౌండ్ చేయబోతుంది, మీరు ఫిక్స్ అయిపోండి. బాబోయ్! నేను అసలు తెలుగులో యాక్చువల్లీ మిక్స్డ్ టాక్ ట్రైలర్ ఎలా ఉంది, అలా ఉంది ఏదంటే నేనేమనుకున్నానంటే ఇంకా నార్త్ మన తెలుగు వాళ్ళు ఎలాగ అంటున్నారంటే ఇంకా నార్త్లో ఏం ఎక్కుతుంది అనుకున్నాను. తెల్లవారు లేచి చూసేసరికి నార్త్ మొత్తం పేకాడేస్తాడు పెద్దిగాడు. మామూలు ప్యాక్ అది ర్యాంపేజ్ ఆడేస్తున్నాడు. అంటే ఒక్కసారి ఊహించుకోండి, నార్త్ ఆడియన్స్ పల్స్ చాలా గట్టిగా పడిచాడు రామ్ చరణ్. అందుకే భయ్య మనోడు మాట్లాడితే ముంబై ఎందుకు వెళ్తున్నాడు అనుకున్నాను, కానీ అమ్మో ముఖ్యంగా రామ్ చరణ్ గారి యొక్క ఆ ఇన్నోసెన్స్కి, ఆ మంచితనానికి నార్త్ ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఏంటంటే అమ్మ ఇంత స్టార్డమ్ ఉండి ఇంత లోలో ఉంటాడు ఏంటి రామ్ చరణ్, ఎప్పుడు కూడా ఒక యాటిట్యూడ్ చూపించడం, ఏమి చూపించడం అనేది చాలా పెద్ద ప్లస్ అయిపోయింది. ఇప్పుడు యునానిమస్గా ఎంత పాజిటివ్ బజ్ నాకు తెలిసి ఈవెన్ దురంధర్ సినిమా కూడా ట్రైలర్ విషయంలో నార్త్లో అటు ఇటుగా కొన్ని మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి, కానీ ఇది మాత్రం మాస్ కుట్టాడు. అసలు ఎక్కడ ఏ రివ్యూ చూసినా నార్త్లో వేరే లెవెల్లో పెరిగింది. మన తెలుగులో నాకు కూడా ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు, అన్న నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి ఏంటి పరిస్థితి ఇది అంటే, అసలు ముందు మనకి నచ్చిందా లేదా అని చూసుకుందాం. మనకు నచ్చిందా లేదా అనే దాని తర్వాత నువ్వు వేరే వాడికి ఎలా ఉందో ఫిక్స్ అవ్వాలి. అంతేగాని ఒక 10 మందికి నచ్చిందంటే మనకు కూడా నచ్చింది, 10 మంది నచ్చలేదంటే మనకు కూడా నచ్చలేదంటే ఇంకా నీ ఒపీనియన్ ఏముంటుంది? సో మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి ట్రైలర్ని టీవీలో చూడండి, ఇంకా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. ఏఆర్ రెహమాన్ బేజం బాలేదు అంటున్నారు కదా, వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో సినిమా రోజు మన 4 జూన్ 3 ప్రీమియర్స్కి వెళ్ళిపోతాం, ప్రీమియర్స్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. భయ్యా సినిమా రిలీజ్కు ముందే 500 million పెట్టిన సాంగ్స్ ఏవైనా సరే ఇండియాలో చరిత్రలో, సినిమా చరిత్రలో ఏమైనా ఉన్నాయా? అది కేవలం రామ్ చరణ్ గారికి జరిగింది. అది సినిమా రిలీజ్ అయ్యే సాంగ్స్ హిట్ అవ్వడం వైకి పోరే, కానీ సినిమా రిలీజ్కు ముందే 250 million ఈచ్ ఒక్కొక్క సాంగ్ పెట్టిందంటే రైరే రారా కానీ చికరీ కానీ ఇంకా ఇంతగా మించి మనకి ఇంకేం చేస్తాడు భయ్య ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఇంకెంత డ్యూటీ చేస్తాడు. కానీ మనకేంటంటే దడదడ చావుడప్పులు అలవాటు అయిపోయాయి. సో ఏది ఏమైనా సరే మళ్ళీ చెప్తున్నా, నార్త్ బెల్ట్ని చింపైపోతున్నాం భయ్య. నార్త్ని ఎలా ఉంటుందంటే పెద్దిగాడి విశ్వరూపం నార్త్లో, ఇంక ఈ భోపాల్లో ఈవెంట్ తర్వాత నాకు అసలు మెంటల్ వచ్చేస్తుంది. నాకు ఎందుకో పుష్ప 2 టైప్లోనే జరుగుతుందేమో అనే జరగబోతుందేమో అని ఒక పెద్ద మిరాకిల్ అనిపిస్తుంది భయ్య. మనకు కూడా పుష్ప 2 సో కలెక్షన్స్ అంటారు, సో టాక్ అంటారు, కానీ నార్త్ బెల్ట్లో ఎరక్కుమ్మేసింది. కానీ పెద్ద విషయానికి వస్తే మాత్రం తెలుగుతో పాటు నార్త్తో పాటు ఇండియా వైడ్గా యునానిమస్గా ఒకటే టాక్ పడుద్ది, ఏంట్రా రామ్ చరణ్ యాక్టింగ్ చంపేశాడు, ఏంట్రా బాబు ఈ యాక్టింగ్. ప్రతి లాంగ్వేజ్లో సినిమాస్ అంటే షో కంప్లీట్ అయ్యేసరికి ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుకుంటారు, ఈ యాక్టింగ్కి సలాం రా బాయ్ అని మొత్తం ఇండియా మొత్తం రామ్ చరణ్కి జై కొడుతుంది. ఇది ఫిక్స్ అయిపోండి. తెలుగులో ఇంకా నాకు తెలిసి ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఈ టైప్ ఆఫ్ బాడీ కానీ, ఆ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్ కానీ ఇండియాలో ఏ హీరో కూడా ప్రజెంట్ అయితే మెయింటైన్ చేయట్లేదు, ఈవెన్ హృతిక్ రోషన్తో సహా నేను చెప్తున్నా. ఏంటి భయ్ మరి హృతిక్ రోషన్తో పోల్చేస్తున్నా అంటే ఆయన కూడా లేదు భయ్య, ఆయన కూడా ఈ రేంజ్ ఆఫ్ లుక్స్ అయితే మెయింటైన్ చేయట్లేదు. అలాంటి లుక్స్ కానీ అలాంటి బాడీ కానీ మెయింటైన్ చేస్తూ యాక్టింగ్ పరంగా తోప్ యాక్టింగ్ చేస్తున్న ఏకైక హీరో ఇండియాలో ఎవడైనా ఉన్నాడు అంటే అది రామ్ చరణ్ మాత్రమే. రామ్ చరణ్ గారి అభిమానులకి మళ్ళీ చెప్తున్నా, ఎవడో నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు, పోలచక్క కూడా ఏమో కెమెరామెన్ వర్క్ బాగోలేదట. టీవీకే రవిచంద్రన్ టాప్ మోస్ట్ ఆయన తెలుసు కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాటోగ్రాఫర్. ఆయనే పెద్ద ట్రైలర్ చూసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మోగ్రఫీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోటోగ్రఫీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నాడంటే ఇంకా దానికి మించి రివ్యూ మనకేం కావాలి? పోలచొక్క ఒకటి రివ్యూ మనకెందుకు రా బాబు, నాకు అర్థం కావట్లేదు. ఆడు ముందు నుంచి కూడా ఇదే ఏడుపు కదా సినిమా మీద, ఆడికి కథ తెలుసు అంటే ఇది తెలుసు. సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అవ్వకముందు నుంచి ఏడుపు మొదలెట్టినాయి అది ఆడి గురించి మీరు ఎలివేషన్లు ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒకటే భయ్యా, రామ్ చరణ్ గారి అభిమానులు డివేట్ అవ్వద్దు. మీరు చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నారు, మగధీర రంగస్థలం మించి హిట్ కొట్టబోతున్నారు. మీరు మార్నింగ్ షో చూసిన తర్వాత ఇంటర్వెల్కే రంగస్థలం సినిమాని మర్చిపోయి రంగస్థలం సినిమాకి రీప్లేస్మెంట్ పెద్ద కాదు, రంగస్థలం మించికి ఒక 10 times హ్యూజ్, అదొక రకమైన అనుభూతిలోకి వెళ్ళిపోతారు భయ్య. మీరు ఫిక్స్ అయిపోండి. ఇంకా ఈ డౌట్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయంటే నెక్స్ట్ ఒక సాంగ్ రాబోతుంది, నెక్స్ట్ ఒక మంచి
అది రివీల్ చేయట్లేదు. సినిమా 4 రోజుల ముందు ఏదో సంథింగ్ స్పెషల్ ఏదో చెప్తుందంట బుచ్చిబాబు చిక్కాడంట. సో, వన్స్ అది దిగిన తర్వాత ఇప్పటికే పిచ్చ హై ఉంది భయ్యా. ఇంకా హై కావాలి, ఇంకా హై కావాలంటే ఎక్కడి నుంచి తీస్తారు చెప్పండి డైరెక్టర్ అయినా సరే. సో, జూన్ 4వ తారీఖు కాదు, జూన్ 3వ తారీఖు ప్రీమియర్ షోస్ పడిన తర్వాత ఇండియాలో ఇంకా ఏ రికార్డు మిగలదు. మీరు ఫిక్స్ అయిపోండి.